హలో. ముందుగా మీకు కంగ్రాచులేషన్స్. ఎందుకు పింక్ ఎలిఫెంట్ 10 years కంప్లీట్ అయిన సందర్భంగా థ్యాంక్ యూ. పింక్ ఎలిఫెంట్ చాలా డిఫరెంట్ గా పెట్టారు కదా, నాకు పింక్ ఎలిఫెంట్ ఎందుకు పెట్టారా అని అనిపించింది. అసలు ఎందుకు పెట్టారు పింక్ ఎలిఫెంట్ అని? ఈ క్వశ్చన్ కి ఆన్సర్ తెలియదంటే నాకు అలా చూస్తారేమో. పింక్ అని ఎందుకు పెట్టారు నాకు కూడా తెలియదు సుమా, సారీ. ఐ వాజ్ 21, ఐ డోంట్ నో. ఎలిఫెంట్ అనేది ఇట్ వాజ్ అ కాన్షియస్ చాయిస్. నాకు I don't know, I feel like I have some sort of like a spiritual connection or like, I don't know, soul connection to elephants. Okay. And elephants ki sense of family, sense of home anedi they always have. Adi naku recent ga telisindi. Okay, but I don't know, I love elephants and పెద్దగా ఉండేవి ఏదన్నా మనకు ఫస్ట్ భయం వేస్తుంది కదా, బట్ నాకు when I saw elephants I instantly feel love. Wow. So I want people to see pink elephant like that. Big, yes, but also full of love. Okay. ఇంకా పింక్ అని నాకు తెలియదు. నాకు యాక్చువల్లీ పింక్ కలర్ అంత నచ్చేది కూడా నచ్చదు కదా చిన్న. నేనేమనుకున్నానంటే అమ్మాయిలు బేసిక్ గా పింక్ నచ్చుతారు కదా. ఆయన అందరూ అలాగే అనుకుంటారు. మేబీ ఇంకా అదే చెప్పాలేమో, నాకు పింక్ కలర్ ఇష్టం ఉండేది, యూనో. అండ్ ఆనెస్ట్లీ నేను 10 years బ్యాక్ నేను ఏదో యూట్యూబ్ ఛానల్ కి పేరు పెట్టుకుంటున్నా అనుకున్నాను అంతే. అది ప్రొడక్షన్ ఇలా అవుతుంది అనుకోలేదా? బికాస్ ముద్దుపప్పు ఆవకాయ మేము యూట్యూబ్ లో రిలీజ్ చేసాం కదా, అప్పుడు వెన్ ద డైరెక్టర్ ఆస్క్డ్ ఐ సెడ్ ఓకే వాట్ షుడ్ వి నేమ్ ఇట్, పింక్ ఎలిఫెంట్ పిక్చర్స్ అని పెడదాం, ఏదో క్యూట్ గా ఉంది కదా అని. అప్పుడులో షార్ట్ ఫిల్మ్స్ వచ్చేవి కూడా దే యూస్ టు హ్యావ్ ద ప్రొడక్షన్ హౌస్ పేరు. సో అలా నేను ఛానల్ కి పేరు లాగా పెట్టాను అంతే. అది ఇప్పుడు ప్రొడక్షన్ హౌస్ అవుతుందని అయితే ఐ డిడ్ నాట్ ఎక్స్పెక్ట్ దిస్ 10 years. సో ఎందుకు నిర్మాతగా ప్రొడ్యూసింగ్ చేయాలి అనిపించింది అంటే సడన్ గా? ఫీచర్స్ సడన్ గా వచ్చాయి అంతేగాని ప్రొడక్షన్ ఐ వాజ్ ఆల్వేస్ ఇంట్రెస్టెడ్. అంటే ఆల్వేస్ అంటే ముద్దుపప్పు ఓకే చేసినప్పుడు ఇట్ వాజ్ యాక్చువల్లీ జస్ట్ లైక్ అన్ యాక్టర్. అది ప్రొడక్షన్ చేస్తున్నానని తెలియదు నాకు, ఏదో డబ్బులు పెడుతున్నాను కొంచెం డబ్బులు అనుకున్నాను అంతే. బట్ ఓవర్ ద టైమ్ మంచి కాంటెంట్ రావడం స్టార్ట్ అయింది అండ్ ఐ వాజ్ లైక్ ఓకే, అంటే నౌ వీ హ్యావ్ లిటిల్ బిట్ ఆఫ్ నాలెడ్జ్ కదా, ఎలా చేద్దామని చెప్పి అది ఇట్ వాస్ స్టార్ట్ టు గెట్ అటెన్షన్ ఫ్రమ్ పీపుల్. అది హిట్ అయింది, సక్సెస్ఫుల్ అవ్వడం స్టార్ట్ చేసింది. బట్ వెబ్ సిరీస్ తోటి ఐ వాజ్ వెరీ హ్యాపీ డూయింగ్ వెబ్ సిరీస్ డిఫరెంట్ ఓటీటీ ప్లాట్ఫామ్స్లో. ఐ వాజ్ వెరీ హ్యాపీ. కానీ కామెడీ కుర్రోళ్ళు కథ వచ్చినప్పుడు అసలు ఐ వాజ్ నాట్ సినిమా తీయాలి అనేది వాజ్ నాట్ ఇన్ మై ప్లాన్. ఓకే. బట్ చెప్పారు నరేషన్ అండ్ ఐ వాజ్ కంప్లీట్లీ ఇన్ లవ్ విత్ ఇట్. చేస్తే ఇలాంటి సినిమాతోనే డెబ్యూ అవ్వాలి అని అనిపించింది నాకు కూడా. సో అంటే మీ బ్యానర్ లో వచ్చిన సినిమాలు చాలా బాగుంటాయి, కమిటీ కుర్రాళ్ళు, డిఫరెంట్ కాన్సెప్ట్. ఇప్పుడు అంటే డైరెక్టర్ వచ్చి మీకు ఎప్పుడు చెప్పారో ఆ కథ రాకాస? ఐ థింక్ లాస్ట్ జాన్ అనుకుంటా. ఓకే. అంటే సంగీత్ శోభనే తీసుకోవాలని చెప్పి డైరెక్టర్ సజెషన్ అంటే మీరేమైనా ఇన్వాల్వ్ అవుతారా? యాక్చువల్గా డైరెక్టర్ ఇంకా సంగీత్ ఒక చిన్న ఫ్యామిలీ స్టోరీ అప్పుడు మేము కొలాబరేట్ అయినప్పుడు ఆ సినిమా ఆ వెబ్ సిరీస్ డైరెక్టర్ మహేష్ గారు, రైటర్ వాజ్ మాన్సా అండ్ ది యాక్టర్ వాజ్ సంగీత్, ప్రొడక్షన్ నేనే. ఆ టైంలో వాళ్ళు ముగ్గురు ఆ ప్రాజెక్ట్ తర్వాత దే స్టార్టెడ్ వాళ్ళకి వచ్చిన స్టోరీస్ అన్నీ వాళ్ళు షేర్ చేసుకుంటా ఉన్నారు, ఆల్ ఆఫ్ దాట్. అలా మాన్సా ఒకరోజు సంగీత్కి ఏదో నాకు కథ వచ్చింది ఏదో అనుకుంటున్నాను అని చెప్పి చెప్పినప్పుడు సంగీత్ సైడ్ నాకు నచ్చింది, వై డోంట్ వి డూ దిస్ ఓన్లీ. సో యాక్చువల్గా సంగీతే ఫస్ట్ ఉన్నాడు రాకాసాలో నాకన్నా ముందు. మీకన్నా ముందా?